ఇప్పుడు మన హెడ్ మాస్టర్ గారు జానీ పాషా సార్ గారు మన పాఠశాలకి వెన్నుముక్కలాగా విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసే ప్రధానోపాధ్యాయుడు. సమస్య ఏదైనా చిరునవ్వులతో పరిష్కరిస్తూ ఉపాధ్యాయులకు విద్యార్థులకు నిరంతరం స్ఫూర్తినిచ్చే గొప్ప వ్యక్తి. విద్యార్థుల ఎదుగుదల కోసం నిరంతరం శ్రమించే నిస్వార్థపరుడు అయినటువంటి మా ప్రిన్సిపల్ సార్ను ఆలోచనను గురువుగా మన మతి కోసం వాళ్ళైతే చాలా కష్టపడ్డారు. ఇంకా చాలామంది రాలేదు, అదైతే కొంచెం బాధాకరంగానే ఉంది. సరే ఓకే, వచ్చిన వాళ్ళం అయితే అందరం మంచిగా హ్యాపీగా చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు మన ప్రధానోపాధ్యాయులు గారికి అలాగే మన అందరూ ఉపాధ్యాయులకు నమస్కారాలు. చాలా థ్యాంక్స్ సార్, మీరు మీ బిజీ టైంలో మా కోసం టైం స్పెండ్ చేసినందుకు, మీ కార్యక్రమాలను మీరు పక్కన పెట్టినట్టు మా కోసం ఈ టైం మీరు ఇక్కడ దాకా వచ్చినందుకు మా సైడ్ నుంచి కొంచెం మిస్టేక్స్ ఉన్నాయి. అంటే సరిగా ఫాలో అప్ చేయలేకపోవడం ఇలాంటివి జరిగినాయి. స్టిల్ మా పిల్లలని మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించడానికి ఇక్కడ దాకా వచ్చినందుకు చాలా సంతోషం. ఇప్పుడు మేమందరం పరిచయ కార్యక్రమం చేసుకోవాలనుకుంటున్నాం. మొదటగా నేనే మొదలు పెట్టాలనుకుంటున్నాను. సో నా పేరు జ్యోతి ప్రకాష్, అండ్ నేను ఇప్పుడు నేను బీటెక్ కంప్లీట్ చేశాను. ఆ తర్వాత మధురైలో వర్క్ చేశాను. ఆ తర్వాత హైదరాబాద్ తర్వాత నుంచి ప్రజెంట్ యుఎస్ మిలిటరీకి సంబంధించిన ఎయిర్ క్రాఫ్ట్స్కి నేను వర్క్ చేస్తున్నాను. సో చాలా సంతోషంగా ఉంది. మా కోసం ఎంతోమంది టైం స్పెండ్ చేస్తూ వచ్చినందుకు. అమ్మాయిల విషయంలో ఎంత కష్టమో మాకు తెలుసు, బట్ స్టిల్ వాళ్ళందరూ వచ్చినందుకు చాలా సంతోషం. సో ఈ కార్యక్రమంలో ముందుకెళ్ళడానికన్నా ముందు ఇక్కడ మనతో పాటు ఉండాల్సిన సార్ కోసం ఒక 2 నిమిషాలు అందరం ముందుకెళ్దాం అనుకుంటున్నాం. ఇక్కడికి వచ్చేసిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. యాక్చువల్లీ
ఇది ఈవెంట్ చేయడానికి బాయ్స్ మాత్రం చాలా కష్టపడ్డాము. అందరి నెంబర్స్ రావడానికి, అందరూ గ్యాదర్ అవ్వడానికి కొంచెం చాలా టైం అయితే పట్టింది. బట్ స్టిల్ వీ హ్యావ్ మేక్ ఇట్. ప్రజెంట్ నా 10th అయిపోయిన తర్వాత నేను బీటెక్ చేశాను సార్. బీటెక్ అయిపోగానే నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీ చేశాను. ముందుగా బెంగళూరులో చేసి ప్రజెంట్ హైదరాబాద్లో చేస్తున్నాను. కోహరెంట్ అనే కంపెనీలో చేస్తున్నాను ప్రజెంట్. పర్సనల్ లైఫ్ చేసి నాకు మ్యారేజ్ అయింది సార్. ఇద్దరు మా సార్లు ఎప్పుడు ఎవరి గ్రీన్గానే ఉన్నారు. మేము మారాం కానీ అప్పుడు అలానే ఉన్నారు, ఇప్పుడు అలానే ఉన్నారు. దానికి మనం చాలా హ్యాపీగా ఫీల్ కావాలి. అండ్ మా లైఫ్లో ఎన్నో చేంజెస్, ఎన్నో కష్టాలు, సుఖాలు అన్నీ వస్తున్నాయి. బట్ అయినా సరే ఇక్కడ వచ్చి మనం హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకునే ఒక డే వచ్చిందంటే మనం చాలా హ్యాపీగా, ప్రౌడ్గా ఫీల్ కావాలి. అండ్ మీ ఆశీస్సులు, ఆశీర్వాదాలు, మీ ధన్యవాదాలు ఉండబట్టే మేము ఇంత హ్యాపీగా ఉన్నాం సార్. అప్పుడు మా హెచ్ఎం సార్ నన్ను బాగా పెట్టాడు ఒక రోజు. ఇప్పటికీ నాకు జీవితాంతా గుర్తుంటుంది. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ మా స్టూడెంట్స్ చాలా కష్టపడ్డారు. థ్యాంక్ ఫర్ చెప్పాలంటే నాకు చాలా ఎమోషనల్గా ఉంది. ఎందుకంటే మనకి ఇలాంటి ఒక డే ఒకటి మీరు సెలబ్రేషన్ చేస్తారు, మళ్ళీ మన సార్ మనం కలుస్తాము అనేది ఒక కలలాగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. స్టేజ్ని అలంకరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. ముఖ్యంగా మనం అందరూ ఇక్కడ కలిసినాం కదా, దీనికి కష్టపడేది మాత్రం 100% వేణు, వెంకన్న, ప్రకాష్, అంజీ మీ వల్లనే అయింది. అది మాతో కాలేదు సార్. ప్రతి ఒక్కరి దగ్గర మీరు నెంబర్లు తీసుకొని ఫాలోఅప్ చేసి ఈ రోజున వీళ్ళు మనందరికి వెళ్ళడానికి సహకారం చేసారు. నా కోసం ఒక్కసారి రాసుకోకండి, మన కోసం. అది ఇంకా సార్ మీ గురించి ఎంత చెప్పినా తక్కువే సార్. అది ఎందుకంటే ఒక ఇల్లు నిలబడాలంటే పిల్లర్లు గుణాది స్ట్రాంగ్ ఉంటేనే ఇల్లు మంచిగా నిలబడుతుంది. మీరు మమ్మల్ని చదువుతో పాటు మాకు క్రమశిక్షణ, డిసిప్లిన్, నిజాయితీ ఇవి నేర్పించారు. మా జీవితంలో మేము మంచిగా సక్సెస్ అయ్యి ఉన్నాము. ఇక నా విషయానికి వస్తే డిగ్రీ కంప్లీట్ చేశాను మిరాల్గూడలో. డిగ్రీ కంప్లీట్ కాగానే 2012లో నిజాంపేట హైదరాబాద్లో మొబైల్ షాప్ పెట్టాను. ఆ దేవుని దయ, మా తండ్రి సహకారం, మా బంధువుల సహకారం, ఆ షాప్ కంటిన్యూ అవుతుంది. దేవుని దయ అంతా మంచిగానే ఉంది. మ్యారేజ్ అయింది, 3 పిల్లలు. అంటే నేను మాట్లాడుతున్నా రేపు యొక్క కొద్దిగా మాటలు సార్. ఇంకా మీరు మదన్ సార్ విషయానికి వస్తే సార్, మీరు 3rd 4th క్లాస్ నుంచి మిమ్మల్ని సార్ మీరు ఎప్పుడు మాకు టీచర్ అవుతారు. అప్పుడు మీరు మాలా యంగ్ ఉండే, మొత్తం మాకు వచ్చారు 9th మీరు మాకు టీచర్ అయ్యారు. ఇంకా మల్లేష్ సార్ విషయానికి వస్తే సార్ ఇక్కడే పడతాడు. హోంవర్క్ చేయకుండా మల్లేష్ సార్ ఒక్కసారి సార్ మల్లేష్ సార్ ఇక్కడే కాదని చెప్పమనండి ఎవరైనా, ఇక్కడ పెడుతుంది సార్. పని సందర్భంగా చెప్తున్నాడు సార్. ఇంకోటి సార్, సైద్ బాబా సార్ అయితే నాగార్జున హెయిర్ స్టైల్ మెయింటైన్ చేస్తుంది. మిడిల్ టాప్ చరిష్మా మాత్రం అసలు ఉండదు, అదే కంటిన్యూ ఉంటుంది నాగార్జున హెయిర్ స్టైల్. ఇక మ్యాథ్స్ దిమ్మారెడ్డి సార్ అంటేనే స్ట్రిక్ట్, ఎక్కువ మాట్లాడకపోతుండే, గమ్మున కూర్చుంటుండే. ఇక జాన్పాల్ సార్ మాకు వృక్షం లాంటి సార్. మీరు మాకు వేరు బలంగా మాకు నాటిరు. మా అందరిలో కూడా అదే నాటిరు సార్. జీవితం అంతా సక్సెస్ అయింది కేవలం మీ వల్లనే సార్. అది మీరు మమ్మల్ని ఆ టైంలో చదువుతలేదు కొడుకు నేను బాగా అనుకున్నాం, కానీ ఈరోజు మేము నిలబడడానికి కారణం మీరు అబ్సల్యూట్లీ. ఇక మన సోషల్ వెంకట్ సార్కి వస్తే సార్కి మనకు అప్పుడు పెద్ద ఏజ్ గ్యాప్ ఏం లేదు. మంచి చిల్లు ఉంటుండే సార్ అయితే. అసలు మంచి సరదాగా అట్లా క్లాసులు గడిచిపోయినాయి. ఇంకా వచ్చేసి రాని వాళ్ళు బాగా ట్రై చేశారు సార్ రావడానికి. వారి కారణాల వల్ల వాళ్ళు రాలేకపోయారు. మరొకసారి స్టేజ్ అలంకరించిన ప్రతి ఒక్కరికి నా తరఫున స్పెషల్ థ్యాంక్స్. కంప్లీట్ చేశాను సార్. 10 to 14 బ్యాచ్. 10 to 14 బ్యాచ్ బీటెక్ కంప్లీట్ అయ్యారు. తర్వాత హైదరాబాద్లో కొన్ని రోజులు జాబ్ చేశాను సార్. ప్రజెంట్ ఇప్పుడు కోఆపరేటివ్ సొసైటీలో స్టాఫ్ అసిస్టెంట్ చేస్తున్నాను. నేను స్టడీ ఎంఏ వర్క్ చేశా. దాని తర్వాత కంపెనీలో జాబ్ కూడా చేశా. అది బంద్ చేసిన తర్వాత ఇంటికి వచ్చి అగ్రికల్చర్ చేస్తున్నా. అగ్రికల్చర్తో పాటు అగ్రికల్చర్ డ్రోన్ స్ప్రే అంటే ఈ పెస్టిసైడ్స్ కొడతారు కదా, అది స్ప్రే చేస్తుంటా. ఇంతే నా వరకు. ప్రజెంట్ నాకు ఒక
ఇద్దరు పిల్లలు మ్యారేజ్ అయిపోయింది, ఇద్దరు పిల్లలు ఇంటి దగ్గర ఉంటున్నా హ్యాపీగా. మన కోసం మనల్ని ఇంత దూరం తీసుకురావడానికి కష్టపడ్డ మన బాయ్స్ అందరికీ సపరేట్గా థ్యాంక్స్ చెప్తున్నా. ప్రస్తుతం నేను కావల్లో సెటిల్ అయి ఉన్నా, ఆర్ఎంపీ డాక్టర్గా చేస్తున్నా. నేను ఇంత సెటిల్ అవ్వడానికి కూడా కారణం మన చదువు చెప్పిన మన సార్లే. మన చదువు సార్ల కోసం ఒకసారి అందరు సపోర్ట్లు కొట్టండి. ఓకే, థ్యాంక్ యూ. ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలు. మీరు వచ్చినందుకు చాలా థ్యాంక్స్. నేను మాది భద్రాచలం దగ్గర సెల్ షాప్ మాది. ఓకే, థ్యాంక్స్. సెల్ షాపు మా అమ్మాయిలు ఇద్దరు. నాకు పెద్ద అమ్మాయి ఇంటర్ అయిపోయింది, చిన్న అమ్మాయి 6th అయిపోయింది. 10th అవడంతో మ్యారేజ్ అయిపోయింది. అందుకని మనందరి కోసం వచ్చింది. చాలా థ్యాంక్స్. నేను మన స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ వాసవి కాలేజీలో అయింది, తర్వాత బీటెక్ రామానంద కాలేజీలో చేసినాను. ఆ తర్వాత నేను దుబాయ్లో మెకానికల్ ఇంజనీర్గా వర్క్ చేసిన. తర్వాత నేను హైదరాబాద్ నాచారం ఇండస్ట్రియల్ ఏరియాలో ఇండస్ట్రీ పెట్టాము. ప్రజెంట్ ఇండియన్ రైల్వేస్కి కాంపోనెంట్స్ తయారు చేసి సప్లై చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఒక బాబు ఉన్నాడు, మా బాబు కూడా వచ్చాడు. ఇప్పుడు ప్రజెంట్ మేము హైదరాబాద్లో ఉంటున్నాము. అలాగే నాతోటి స్నేహితులకి అందరూ చాలా దూరం నుంచి వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. నా పేరు షేక్ సయ్యద్ జాన్. నేను విశాఖ ఇండస్ట్రీస్ లిమిటెడ్లో టెక్నీషియన్గా పనిచేస్తున్నాను. నాకు మ్యారేజ్ అయింది, 2 పిల్లలు. ఓకే. నా పేరు వెంకటాచారి, మా దిక్వారం. నా మ్యారేజ్ అయింది. మ్యారేజ్ కూడా శివకుమారితోనే అయింది. మా క్లాస్మేట్. బాబు తెలుసు, పాప 9th. చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ వచ్చినందుకు అందరూ కూడా. ఇంకా మన స్కూల్ డేస్ అయితే అప్పుడే 20 years అయిపోయినాయా అనిపిస్తుంది. ఇంత పెద్దోళ్ళం అయిపోయినాం అప్పుడే మనం. ఇంకా నాకైతే మ్యారేజ్ వెంకటాచారితో జరిగింది. రిలేటివ్స్ మేము ఇట్లా మా మ్యారేజ్ జరిగింది. మాకైతే 2 పిల్లలు. బాబు 10th క్లాస్, పాప 6th క్లాస్. మా బాబు, మా ఫ్రెండ్స్ అందరూ మీ వాడు అప్పుడే మా అంత అయిండురా అని నవ్వుతుంటారు. ఇంకా మా బాబు రోహిత్ 10th క్లాస్. ఇక్కడ విషయం ఏంటంటే వెంకట్ సార్కి మేము స్టూడెంట్సే, మా పిల్లలు స్టూడెంట్సే. మన స్కూల్ మెమోరీస్ని గుర్తు చేసుకున్నట్లయితే మనం స్కూల్ టైంకి పోకపోతే జాంపస్ సార్ వేసే మొట్టికాయలు అవి అయితే ఎప్పటికీ మర్చిపోలేము. ఎప్పుడైనా మా పిల్లలు స్కూల్కి లేట్ అయితే నేను అదే చెప్తాను, మేము 1 నిమిషం లేట్ అయినా కూడా మా జాంపస్ సార్ గేట్ దగ్గర ఉండి రూల్ కర్ర తీసుకొని కొట్టేటోడు. ఆ భయానికే మేము టయానికి పోయేటోళ్ళం అని చెప్తుంటా. ఇంకా సయ్యద్ బాబా సార్ గారు ఇంగ్లీష్ సార్ క్లాస్కి వస్తుంటే గ్రామర్లో ఎక్కడ ఏం అడుగుతాడో అని భయపడుతుండేది. ఇంకా మన వెంకట్ సార్ కానీ మతిన్ సార్ ట్యూషన్లో ఉంటే, మతిన్ సార్ ట్యూషన్లు ఉండు అంటే ఒక్కరు కూడా మెడల్ తిప్పేటోళ్ళు కాదు. మీకు అందరికి గుర్తుందో లేదో. ఇంకా మాకైతే స్కూల్ నియర్లో ఉండడం వల్ల ఒక్కరోజు స్కూలు పోకుండా ఇంటి దగ్గర ఉన్నా కూడా మతిన్ సార్ కనిపిస్తే ఎడ కొడతాడు అని భయం అయ్యేది. అట్లా అంత భయంతో ఉండేవాళ్ళం. అంతే విధంగా చదువు మీద కానీ గురువుల పట్ల భయంతో కానీ చదువు మీద ధ్యాసతో ఉండేవాళ్ళం. కాబట్టి ఈరోజు అందరం కూడా తలా ఒక విధంగా సెటిల్ అయినాం. కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి విద్య, వాళ్ళు ఇచ్చినటువంటి ధైర్యం, వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహంతో ఈరోజు మనందరం కూడా మంచిగా సెటిల్ అయినామని అయినాము. కాబట్టి వాళ్ళకైతే ఎప్పటికీ కూడా మా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. టెన్షన్ ఉంది అందరికీ, సార్ వాళ్ళకి ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ. ఈ ప్రోగ్రామ్ని అరేంజ్ చేసిన నా స్నేహితులందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. అందరినీ కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. నా పేరు పావుండుల శ్వేత, మాది తిప్రారం. ఇప్పుడు పెళ్ళై నల్గొండలో ఉంటున్నాను. మా సార్ బిజినెస్ చేస్తారు. నాకు 2 పిల్లలు.
బాబు ఇప్పుడు 4th, పాప 7th క్లాస్ చదువుతుంది. వేదిక మీద ఉన్న ఉపాధ్యాయులకు ధన్యవాదములు. నా పేరు శ్రావణి. నాకు మ్యారేజ్ అయ్యి 7 years అయింది. ఒక పాప ఒక బాబు, ట్విన్స్. 7 years పాపకి బాబుకి. థ్యాంక్ యూ. అందరికీ ధన్యవాదాలు. ఎంత అరేంజ్మెంట్ చేసిన బాయ్స్ అందరికీ స్పెషల్ థ్యాంక్స్. నా పేరు సౌమ్య. నేను MBA వర్క్ కంప్లీట్ చేశాను. నేను ప్రజెంట్ హైదరాబాద్లో ఉన్నా. మా సార్ వచ్చేసి సాఫ్ట్వేర్ జాబ్. నాకు ఒక పాప బాబు. పాప 2nd క్లాస్, బాబు వచ్చేసి LKG. థ్యాంక్ యూ. మ్యారేజ్ అయింది. ఒక పాప ఒక బాబు. పాప 2nd అయిపోయింది, 3rd క్లాస్. బాబు వచ్చి LKG అయిపోయింది, UKG. హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరినీ చాలా మిస్ అయింది సార్, చాలా సంవత్సరాల నుంచి. సో మీ అందరి వల్ల నేను ఈరోజు మంచి స్థాయిలో ఉన్నాను. ఏంటంటే మతీన్ సార్ కానీ, మల్లేష్ సార్ కానీ, సైడ్బాబు సార్ కానీ, తిమ్మారెడ్డి సార్ కానీ, జనపాల్ సార్ కానీ, వెంకట్ సార్ కానీ, గిరి సార్ కానీ. గిరి సార్ అని చాలా భయం వేసేది. నేనేది చాలా దారుణంగా పెట్టేవాళ్ళు. గిరి సార్ చూసిన భయం మీద ఎక్కడ చూస్తుండే. సో చాలా హ్యాపీ సార్ మీరు వచ్చినందుకు. వెంకట్ సార్ పేరు మీకు కూడా. జనపాల్ సార్ మీ దయవల్ల నేను ఇలా ఉన్నాను, ఎందుకంటే నేను మర్చిపోలేను. థ్యాంక్ యూ సార్. తిమ్మారెడ్డి సార్ మా ఊరే. సైడ్బాబు సార్ ఇంగ్లీష్లో మాట్లాడడం చాలా కష్టంగా వచ్చేది. నన్ను ఒకసారి కొట్టారు సార్, చాలా దారుణంగా పెట్టారు. అదందరూ మేము రీసెంట్గా గుర్తు చేసుకున్నాము. సార్ మల్లేష్ సార్ మీరు కొడుతుంటే యాక్షన్ కింగ్ అనేవాళ్ళను, వేళ్ళ మీద కొట్టేవాళ్ళు. సార్ మతీన్ సార్ టెన్షన్ వచ్చేస్తుంది సార్. నాకు మ్యారేజ్ అయ్యి 10 years అవుతుంది. నాకు పాప బాబు. ప్రస్తుతానికైతే కిరాణా షాపు వెజిటేబుల్ పెట్టుకున్నాను మిరాగూడలో. చాలా హ్యాపీగా ఉన్నాను సార్. జాబ్ చేశాను, దాని మీద నాకు అంత సాటిస్ఫాక్షన్ లేదు. బిజినెస్ చేసుకుంటున్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను. నేను అందరినీ ఇలా కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది సార్. 19 yearsకి పెడదామని చెప్పేసి మా వాళ్ళు కొద్దిగా ట్రై చేసేది, కానీ 20 yearsకి గెట్ టుగెదర్ చేసుకోవడం అనేది ఒక స్పెషల్ ఉంటుంది అని చెప్పేసి దాన్ని ఆపి మరీ ఈ ఇయర్ చేస్తున్నాము ఈవెంట్. దీనికి సంబంధించి ఇంకొక 7-8 గర్ల్స్ వచ్చి ఉంటే బాగుంటుండే, వాళ్ళే మిస్ అయ్యారు ఈవెంట్కి. రిమైనింగ్ అంతా కూడా అంతా పార్టిసిపేట్ చేసారు, సంతోషం. ఈ ఫ్యాకల్టీ కూడా ఇంకా వచ్చేది ఉన్నది, కాకపోతే వచ్చిన వాళ్ళతో సంతోషం. మనకు ఆ రోజు మన జాన్పాల్ సార్ కానీ, ఇక్కడ ఉన్న సైడ్బాబు సార్ కానీ, గిరిబాబాయ్ కానీ, తిమ్మారెడ్డి సార్ కానీ, మల్లేష్ సార్ కానీ, వెంకట్ సార్ కానీ, మైముదా టీచర్ కానీ ఆమె వస్తుంది. వీళ్ళు చెప్పిన ఒక సిస్టమేటిక్ టీచింగ్ అనేది మనందరిలో ఎవరు ఏ పొజిషన్లో జాబ్ చేస్తున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు అనేది కూడా ఒకటి ఉంటే, వీళ్ళు చెప్పిన సిస్టమేటిక్ అనేది మన లైఫ్లో అందరం కూడా దానికి అందరికీ మాకు అలవడింది మా బ్యాచ్కి అనేది మేమందరం మీకు ఈ కార్యక్రమం సందర్భంగా తెలియజేస్తున్నాము. మీరు చేసిన టీచింగ్ వల్లనే మాకు ఈరోజు ఉన్నామనేది మళ్ళొకసారి నేను సగర్వంగా చెప్తున్నాను. మా గిరిబాబాయ్ చెప్పిన సబ్జెక్ట్ ఫిజిక్స్ అనేది ఆ లైఫ్లో మాకు చాలా యూజ్ అయింది. ఇప్పుడు దాని మీద స్ట్రీమ్ లైన్ మీద చాలామంది వర్క్ చేస్తున్నాము. ఆ రోజు మ్యాథ్స్ ఫిజిక్స్ మంచిగా చదువుకోవాలని చెప్పేసి జనపాల్ సార్ బాగా టైట్ చేశారు. ఆ సబ్జెక్ట్స్ అనేవి చాలా యూజ్ అవుతున్నాయి మాకు. ఇంగ్లీష్ అనేది అది అల్టిమేట్ లాంగ్వేజ్, అది నెంబర్ 1 లాంగ్వేజ్. సైదవ సార్ కొట్టే దెబ్బలకి వీపులో కొడితే ముందుకు వచ్చేది. ఆ రేంజ్లో హోంవర్క్ చేసిరు, ఆ రేంజ్లో వర్కౌట్ చేసిరు. ఆ రోజులలో సార్ మనకి ఈవినింగ్ మన బ్యాచ్ వరకే వచ్చేది, 5 తర్వాతకి ఓన్లీ ఈ ఒక్క సబ్జెక్ట్ కోసం మన క్లాస్ వరకే వచ్చేది. అట్లా చేసిరు. నెక్స్ట్ మల్లేష్ సార్ ఉన్న సిస్టమేటిక్ కానీ ఆల్రెడీ మన వాళ్ళు చెప్పారు. సార్ కొట్టే స్టైల్, వెంకట్ సార్ ఒక స్టైల్ మనందరికీ బోధించారు కాబట్టి మనం ఈ రకంగా అని చెప్పేసి మళ్ళీ ఒకసారి తెలియజేస్తున్నాము. ఇంకొక విషయం కూడా ఏంటంటే, ఇప్పుడు ఈ 20 years గెట్ టుగెదర్ అనేది మనం పెట్టుకున్నాము ఇంతవరకు. ఓకే, ఇప్పుడు ఇది ఒక VNHS విద్యానికేతన్ హై స్కూల్ రీయూనియన్ చేయాలని చెప్పేసి అది లాస్ట్ ఇయర్ నుంచి ప్లాన్ చేసినాము. దానికి ఒక గ్రూప్ పెట్టినాము. నా సీనియర్స్తో మేము డిస్కస్ చేసి ఒక గ్రూప్ పెట్టి దాంట్లో అందరిని యాడ్ చేసినాము. అయితే ఈరోజు ఈ సభ ఇంతవరకే ఉంది. కాకపోతే ఇంకో సంవత్సరం కాకపోతే ఇంకో సంవత్సరం అయినా సరే VNHS కంప్లీట్గా విద్యానికేతన్ అండర్లో చదివిన స్టూడెంట్స్ కానీ, విద్యానికేతన్ అండర్లో చెప్పిన ఫ్యాకల్టీ కానీ, ఇందాక జనపాల్ సార్ మనకు చెప్పారు 1980s నుంచి ఏం జరిగింది అనేది. ఆ 80s నుంచి ఏం జరిగింది అనేది అందరినీ
రీయూనియన్ చేసి ఒక సభ ఖచ్చితంగా పెడతామని చెప్పేసి ఈ సభ ముఖ్యంగా నేను చెప్తున్నాను. మీరు 10వ తరగతి పూర్తి చేసుకొని 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇక్కడ గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే నాకు మన పాఠశాలతోని అదేవిధంగా మీతోని ఉన్నటువంటి అనుబంధం చాలా తక్కువ సమయం. ఎందుకంటే నేను మీతో పాటు పనిచేసింది జస్ట్ 1.5 year మాత్రమే. అయినప్పటికీ నేను గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు గుర్తుంచుకొని ఈ కార్యక్రమాన్ని నన్ను పిలవడం, ఇక్కడ అందరూ నన్ను గుర్తు చేస్తూ మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. ఇంకా మన స్కూల్ గురించి మాట్లాడాలనుకుంటే నాకు మొదటి అవకాశం మన సార్ ద్వారానే లభించింది. అంత తక్కువ సమయం మనం అక్కడ పనిచేసినప్పటికి కూడా ఇప్పటికీ సార్ని నా గురువుగానే భావిస్తాను. ప్రతి సందర్భంలో సార్ సలహా తీసుకుంటాను. సారు ఆ రోజు నేర్పించినటువంటి పాఠశాల నిర్వహణ విధానాలని ఇప్పటికి కూడా నేను కూడా టీచింగ్ ఫీల్డ్లోనే ఉన్నా. ఇప్పుడు ఆల్రెడీ ఒక ఓన్గా స్కూల్ నడిపిస్తున్నాం. త్రిపురారంలోనే రెయిన్బో ఇంగ్లీష్ మీడియం స్కూల్లో నిర్వహిస్తూ ఉన్నాను ప్రజెంట్. పాఠశాల నిర్వహణకి ఎన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి, వాటిని ఏ విధంగా అధిగమించాలి, విద్యార్థులతోని, టీచర్లతోని, అదేవిధంగా పేరెంట్స్తోని ఏ విధంగా మనం సంప్రదించాలి, వాళ్ళని ఏ విధంగా మేనేజ్ చేయాలనేటువంటి విషయాలన్నీ కూడా ఇప్పటికీ నేను సార్ని ఫాలో అవుతుంటాను. ఎందుకంటే సార్ యొక్క అనుభవం మనందరికీ అది ఒక మార్గదర్శకంగా ఉంటుంది. నేను దాన్నే ఫాలో అవుతున్నాను ఇప్పటికి కూడా. చాలా సందర్భాల్లో ఏదైనా అవకాశం ఉంటే ఇప్పటికి కూడా సార్ని నేను సంప్రదిస్తూ ఉంటాను. దానికి కారణం ఏంటంటే సార్ యొక్క అనుభవం. ఆ అనుభవాన్ని ఇక ముందు కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. నేను కూడా ఇంకా ముందు ఇదే విధంగా సార్తో రిలేషన్ మెయింటైన్ చేస్తానని తెలుపుకున్నాను. ఇకపోతే టీచింగ్ విషయానికి వచ్చినట్లయితే ఇప్పుడున్నటువంటి టీచర్ జాబు, ఇప్పుడు చేసే టీచింగ్ విధానము, అప్పుడున్న టీచర్ విధానము చాలా డిఫికల్టీ ఉంటుంది. ఎందుకంటే అప్పట్లో టీచర్కి చాలా స్వేచ్ఛ ఉండేది, ఇప్పుడు అవకాశం లేదు. ప్రతి సందర్భంలో కూడా టీచర్ వల్ల అది ఎవరు తప్పు చేసినా కూడా టీచర్ని బాధ్యత చేసేటువంటి స్థాయి ఇప్పుడు వచ్చింది. అది ఇప్పుడు టీచింగ్ ఫీల్డ్లో ఉన్నటువంటి మీలో కూడా ఒకరిద్దరు ఉన్నారు, వాళ్ళకి తెలిసే ఉంటుంది ఆల్మోస్ట్. అయినప్పటికీ కూడా విద్య టీచర్ స్థానం అనేది ఎప్పటికీ సమున్నతమైనది. దాన్ని గౌరవించాల్సిన బాధ్యత సమాజం మొత్తానికి ఉంటుంది. టీచర్ని ఉన్నత స్థాయిలో చూసినప్పుడు మాత్రమే సమాజానికి సరైన మార్గదర్శకం దొరుకుతుందనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు మీ అందరినీ చూస్తుంటేనే మాకు అర్థమవుతుంది, ఇప్పుడే చెప్పినారు మీరే, మీ యొక్క ఉన్నతికి ప్రధానంగా బాటలు వేసింది విద్యా విధానం. అక్కడ విద్యానికేతన్ స్కూల్లో మీరు నేర్చుకున్నటువంటి విలువలు, సబ్జెక్టు, అదేవిధంగా టీచర్లు ఇచ్చినటువంటి గైడ్లైన్స్, వాటి ద్వారానే మీకు చాలా ఉపయోగం కలిగిందని నేను భావిస్తూ ఉన్నాను. కాకపోతే విద్యా విధానంలో చాలా మార్పులు వస్తూ ఉన్నాయి. సామాజికంగా కూడా ఇప్పటికీ ప్రాధాన్యాలు చాలా మారిపోతూ ఉన్నాయి. కాబట్టి నా సజెషన్ ఒకటే, ఇప్పటికీ మీరు పేరెంట్స్ స్థాయిలోకి వచ్చారు, మీ పిల్లలు విద్యార్థులుగా ఉంటున్నారు. వాళ్ళని ఒక విద్యార్థులుగానే కాకుండా భవిష్యత్తు పౌరులుగా చూస్తూ వాళ్ళకి సరైన మార్గనిర్దేశం చేసే విధంగా మీ కుటుంబ వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవాలని చెప్పేసి నా యొక్క మనవి. ఎందుకంటే సమాజంలో చూస్తూ ఉన్నాయి, ఇలా చిన్న చిన్న ఎమోషన్స్ని కూడా కంట్రోల్ చేసుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి వ్యవహారాలు చూస్తూ ఉన్నాము. ఎంతోమంది ఎన్నో రకాలుగా క్రిమినల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి, అదేవిధంగా సూసైడ్ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి. వాటికి ప్రధానమైన కారణం ఏంటంటే సరైన గైడ్లైన్స్ లేకపోవడము, అతి గారాభం, సరైన బాధ్యత వహించకపోవడం, పేరెంట్స్ కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి. ఎందుకంటే ఈ స్టూడెంట్స్ని, ఇప్పుడున్నటువంటి పిల్లల్ని భవిష్యత్తులో సరైన మార్గదర్శనం చేయలేకపోతే వాళ్ళు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి అవకాశం ఉంటుంది. మనీ ఒకటే ప్రాధాన్యం కాదు, డబ్బు ఎక్కడి నుంచి అయినా సంపాదించవచ్చు. ఎన్నో మార్గాలు ఉంటాయి, వేల కొద్ది మార్గాలు ఉంటాయి డబ్బు సంపాదించడానికి. మనం చూస్తా ఉన్నాం, ఇప్పుడు మీరు ఇద్దరు కూడా ఒకే ప్రొఫెషన్లో లేరు నాకు తెలిసి, అలా ఒక మార్గంలో డబ్బు సంపాదించుకుంటా ఉన్నారు.
కానీ ఆ డబ్బుతోనే అన్నీ దొరుకుతాయి అనుకోవడం పొరపాటు. కాబట్టి వ్యక్తిత్వాన్ని సరైన విధానంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నించాడు మీ పిల్లలకి ప్రధానంగా. ఎందుకంటే కుటుంబ వాతావరణం కరెక్ట్గా ఉన్నప్పుడే పిల్లలు ఉన్నతంగా పెరగలుగుతారు, వాళ్ళకు ఉన్నతమైనటువంటి ఆశయాలు నేర్పండి. అదేవిధంగా సామాజిక సేవను పరిచయం చేయండి. సమాజంలో అందరినీ సమదృష్టితో చూసేటువంటి అలవాటు చేయించండి వాళ్ళతోని. మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలను పాటించే విధంగా వాళ్ళని తీర్చిదిద్దుతూ మీ కుటుంబాలని ఇంకా అభివృద్ధి పరచుకోవాలని, దానికి మీ వంతు కృషిగా మీరు సమాజాన్ని ఉద్ధరించాల్సిన అవసరం లేదు, ఎవరి కుటుంబాన్ని వాళ్ళు ఉద్ధరించుకుంటే అదే సమాజ ఉద్ధరణకి ప్రధాన కారణం అవుతుంది. కాబట్టి నా యొక్క ప్రధానమైన విన్నపం ఒకటే, మీ కుటుంబాన్ని మీరు సరైన మార్గదర్శనం చేస్తూ సరైన దిశలో మీ పిల్లల్ని తీర్చిదిద్దండి. వాళ్ళే రేపు సమాజానికి ఉన్నతమైన పౌరులుగా అభివృద్ధి చెందుతారు. Very, very special thanks to all who are gathered here. I feel very happy. Really gathering a lot of people is not a simple matter. It is number of students are gathered. You have called me number of times. I feel very happy and very proud here. I feel very happy and very proud. I observe you. I can't observe anyone. I can't be able to recognize to anybody because you are looking like strong and well-built man. Yeah, I feel about myself. My platform is nothing but Vidyaniketan School. Once I entered Vidyaniketan, I spread the entire Miryalaguda. At present, I have been teaching nearly 15 periods in a day. I have been working at SPR School of Excellence, main branch and semi-residential, and the Shastra branch 1, Shastra branch 2, Aditya and the Spoken English Institute. So, due to the main reason, only our Janpas are in. Really, I feel very happy and very proud to be here as a teacher of English to all of you. So, my dear children, actually, so once you remember the things, totally the flashback will be appeared in front of me. Once how we taught English grammar and how have given some examples on the board, how have given punishment, each and everything will be appeared in front of me. So, I feel very happy. And nearly our Thimareddy sir explained very excellent speech about how we are going to give the life to the children is very, very important. As myself, I am telling to all of you, so we have to give correct education to the students. Mainly education is very, very important. Again, we should know the importance of money, also very important. And don't give more money to them and ask which purpose you are asking the money like that. You should ask so many questions to them. Then only we have to give the amount. Don't spend money like water. It's not good for them. It is very, very damage their life also. And one more thing, what we have to teach to our children. Teacher is not only responsibility. If the student want to reach great height, means only not only teacher here. Parents have given more priority for ourselves. The first thing that we have to teach them how to study. Study is very important. As well as unity is very important. Discipline is important. Effort is important. Nationality important. Talent important. These are only the qualities of a good student. And don't be addicted towards mobile phone. This is one of the dangerous thing nowadays. So now most of the students are going to spend most of the time watching mobile only. It's not a passion. It is going to their life throughout the ruin. That's why you have to observe them each and everything. And weekly once, or if you get a time, at least monthly once, you have to visit the school. What about my student progress? Whether he studied or not. Each and everything we have to identify your son or daughter profile. Otherwise, they may not able to reach great height in their life career. Step by step, each and every step we have to observe. What about my son's daughter's attitude? Whether she is good or he is good or bad. And you have to make them sit right. So I will tell you about our Vidyaniketan School's short story. In searching, suddenly that bird had found a beautiful tree. My dear children, beautiful tree is nothing but a tree here. That is our Vidyaniketan School. So the bird had selected one of the best branches and settled there and grown up. The bird singing so many beautiful songs.
the tree and bird, both of them enjoyed a lot. After certain time, the bird wanted to explore the beauty of the world. One day the bird had decided, I want to explore the beauty of the world. So again, the bird had informed his wish to the tree. Then, first of all, the tree felt very, very unhappy about itself. But the tree always wants to reach the great height of a bird. That's why the tree has overcome the fear and informed them, definitely should go great height. But whenever you go, you must follow dedication, discipline, commitment, hard work that we learn from that Vidyaniketan. My dear children, wherever you go, whatever it may be, mainly every student, maybe of course, maybe parent you also of course, dedication is important. Whatever it may be, confidence, respect is important. Nowadays, our Timareddy sir said that there is no moral values nowadays. We observed that there is no respect. Day by day it has been totally decreased. Please teach them to achieve. Moral values are very important. Respect to parents is important. Give respect to our grannies, grandparents also very, very important. Though don't be neglected because we have to learn so many qualities from the parent grandparents. Am I right or wrong? So that's why please motivate your children. You respect them, don't hate them. At the moment, the children, grandparents are looking like small kids only. They don't know what is right, what is wrong. They should maintain childish mentality. Just how we are going to treat our children like that, we have to treat your grandparents also. Your parents also very, very important here. And mainly, I am giving main points is that you have to focus towards your son's, daughter's life career. Very, very important. It depends on your hands, not only a teacher. Only the teacher can guide. Whenever the teacher observes when she is or he is in the classroom, he has taught them how to read it, how to read it. But when you go to home, who will take care of? Only the parents are very, very important. That's why all graduated students. So maybe definitely you have to focus toward this. And you have to put some certain goals definitely on some day, if not they have to reach great height in their life career. About myself, already I have 2 daughters. My first daughter, Rahana, and recently she cracked the record. She is preparing for GEMCO and transfer examinations. Of course, maybe by the grace of God, she will have to reach her goal 100% within 1 year or 2 years. And at present, I am living in Miryalugada. I have been working different institutions, and especially I feel very happy to be here. But actually, number of times you make a call to me, I feel very happy. Then what about your enthusiasm? What about your happiness? When you are talking with me, I feel very thrilled and. అప్పటి శివకుమారే కనిపిస్తుంది ఫేస్, అప్పటి వంక ప్రకాశే కనిపిస్తున్నాడు. మిమ్మల్ని చూస్తుంటే వేణు చూస్తుంటే అప్పటి వేరే కనిపిస్తున్నాడు. సరే పెద్ద కావచ్చు, చేంజెస్ రావచ్చు, కానీ చాలా సంతోషం అనిపిస్తుంది. ఇవాళ ఈ ప్రోగ్రామ్ పెట్టుకోవడం చాలా చాలా సంతోషం. ఎందుకంటే టీచర్లు కలిసినట్లయింది, మీరందరూ కలిసినట్లయింది. ఓకేనా? సో ఇంకో విషయం ఏంటంటే ఇవాళ అదృష్టం ఏంటంటే నాకు మిమ్మల్ని కలిసే అదృష్టం ఉంది, మా పాత మిత్రులు కలిసే అదృష్టం కూడా కలిగింది. అలా మా ఉపాధ్యాయులు కలిసే అదృష్టం కూడా కలిగింది. ఎందుకంటే ఇవాళ కూడా పూర్వ విద్యార్థుల సమ్మేళనం మా 10th క్లాస్ మేము చదువుకునే పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ఈ రోజే జరుగుతుంది. వాళ్ళు అక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు రమ్మని. సరే ఏమో కాబట్టి తొందరగా పోవాలి. సో 2 విషయాలు మాట్లాడుకుంటాం. సో మీరందరూ మీ యొక్క పరిచయాలు చేసుకున్నప్పుడు మీ యొక్క డెవలప్మెంట్ గురించి చెప్పారు. చాలా సంతోషం అనిపించింది డెవలప్మెంట్లో. దీంట్లో చాలా ఒక వేణు ఇండస్ట్రీ పెట్టాను సార్ అన్నాడు. సో అలాంటి స్టేజ్కి రావడం అంటే నాట్ ఏ జోక్. అది దానికి ఎంత కష్టం ఉంది, దాని యొక్క అతని యొక్క డిసిప్లిన్ ఉంది. ఆ డిసిప్లిన్ అతని చిన్నప్పటి నుంచే అలవాటు పడ్డది. అది మన స్కూల్ నుంచి అని నేను భావిస్తున్నా. అది చాలా సంతోషం కలిగింది. రైట్. సో ఈ ప్రోగ్రామ్ చేయడానికి చాలామంది మీరందరూ బాయ్స్, ఎస్పెషల్లీ బాయ్స్ చాలా కష్టపడ్డారు. దానికి నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఓకే. ఇంకో విషయం ఏంటంటే మీరందరూ, నేను ఒక చిన్న అడ్వైస్ ఇద్దాం అనుకుంటున్నా. పూర్వ విద్యార్థుల సమ్మేళనం అంటే జస్ట్ మీరు కలుసుకోవడం, మీ యొక్క సుఖ దుఃఖాలు మాట్లాడుకోవడం, మీరు ఎలా ఉన్నారు నేను ఎలా ఉన్నా మాట్లాడుకోవడం, నేనేం చేస్తున్నాను మీరేం చేస్తున్నాను మాట్లాడుకోవడం, పిల్లల గురించి మాట్లాడుకోవడం, ఇవే కాదు. రేపు భవిష్యత్తులో ఈ ఒక్కరోజుతోనే కాదు బ్రేక్ అయ్యేది బాండ్. ఎప్పుడు బాండ్ కంటిన్యూగా ఉండాలి. అంటే స్నేహితుడు అంటే ఎలా ఉండాలంటే సుఖం వచ్చినప్పుడే కాదు స్నేహితుడు, కష్టం వచ్చినప్పుడే స్నేహితుడే. అర్థమైందా? సో మీ స్నేహితుల్లో అందరూ ఒకే రకంగా డెవలప్ కావడానికి
అవకాశం ఉండకపోవచ్చు, అన్ని వేళ్ళు ఒకే రకంగా ఉండవు కదా, కొంతమంది కష్టాలు ఉండొచ్చు. అలాంటి వాళ్ళకు మీరు బాగా డెవలప్ అయిన వాళ్ళు సహాయ సహకారాలు అందించాలి. ఇప్పుడు మీ యొక్క సహాయం వాళ్ళకు చాలా చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి మీ ఫ్రెండ్స్ వెన్నంటూ ఉంటూ మీరు మీ ఫ్రెండ్స్తో పాటు మీరు డెవలప్ అయ్యి మీ ఫ్రెండ్స్ డెవలప్ చేస్తే అది నిజమైన ఫ్రెండ్షిప్ అని నేను భావిస్తాను. కాబట్టి ఏ సమయం వచ్చినా ఏ సమయమైనా మీ ఫ్రెండ్స్ ఏదైనా ఆపద ఉందా అంటే మీకు ఖచ్చితంగా ఆదుకోవడానికి మీరు ముందు ఉండాలి. ఓకే, ఒక గ్రూప్ క్రియేట్ చేసుకోండి, దాంట్లో సాధక బాధకాలు అన్నీ షేర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దాంతోపాటు ఖచ్చితంగా ఇంకేం చెప్పాలి, ఇంకో విషయం ఏంటంటే నాకు ఇందాక శివ చెప్తుంది, సార్ నా బాబు 10th క్లాస్ సార్ అని, అమ్మాయి అన్నకి అమ్మాయి సాయి ఇంటర్, మా పాప ఇంటర్ సార్ నాకు షై అనిపించింది. మా బాబు 7th క్లాసే, ఇంకో సెకండ్ బాబు 2nd క్లాసే, అంటే లేట్ మ్యారేజ్ ఐ థింక్ లేట్ మ్యారేజ్ అనమాట. సరే ఓకే, మన ముందరే మన పిల్లలు చాలా పెద్ద స్థాయిలో ఉన్నారు, అంటే పెద్ద క్లాసెస్ ఉన్నారు. అదే చాలా సంతోషం అనిపిస్తుంది. మీరందరూ చాలా చక్కగా భవిష్యత్తులో ఇంకా బాగా బాగుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఏమనుకోకండి, నాకు కూడా అక్కడ మీట్ ఉంది, వెళ్ళాలి. ఓకేనా, థ్యాంక్ యూ. అమ్మాయికి ఒక ఎల్ఐసి పాలసీ చేసి ఇచ్చాము. అదేవిధంగా దుర్గా అని ఒక మా క్లాస్మేట్, అతను హెల్త్ ఇష్యూస్ వల్ల చనిపోయాడు. అతనికి మేము 1 lakh రూపీ డొనేట్ చేశాము. దగ్గర ఫస్ట్ ఒకసారి 70,000, తర్వాత చిల్లరగా మళ్ళీ అతనికి అందించడం జరిగిందనమాట. ఈ విధంగా ఏదో ఒక సహాయం ఫ్రెండ్స్, అంటే చనిపోవడమే సహాయం కాదు సార్, చనిపోయినప్పుడే చేయాలన్న సహాయం అంటే అది కాదు. ఏదైనా బాధలున్నా సరే సహాయం చేయాలి, అది నా యొక్క ఉద్దేశం అమ్మా. ఎందుకంటే ఇంతమంది ఎమ్మెల్యే ఉన్న వాళ్ళు అభినందనీయులు. అదేవిధంగా మీ అందరూ కూడా కృతజ్ఞతలు గుర్తుపెట్టుకొని మరి ఈ అకేషన్కి ఇన్వైట్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఇకపోతే నేను మీకు ఇచ్చే సలహా ఏంటంటే, ఇప్పటికీ మీరు చాలామంది బిరుగ్గానే మాట్లాడతారు, అంటే మీరు ఇంకా భయం అది ఇంకేం పోలే. 20 సంవత్సరాల తర్వాత కూడా అదే రకమైన భయం ఉంది. ధన్యవాదాలు దానికి. మీ పిల్లల్ని కూడా అదే స్ఫూర్తితో పెంచండి, విలువలతో పెంచండి. పెంచితే సమాజానికి మీకు అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి మీరందరూ భవిష్యత్తులో జీవితంలో మంచి స్థానంలోకి రావాలని కోరుకుంటున్నాను. To achieve anything, everything. Education is not a route of employment. Education is a route of thinking. That thinking is useful to develop in your life. That is the main thing. So, in my Telugu, money ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. కానీ ఒక్కసారి మీరు మీ పిల్లలకి ఎడ్యుకేషన్ ఇస్తే వాళ్ళు ఎంతటి స్థాయికైనా వెళ్తారు. అంటే జాబు అనేది సెకండరీ, వాళ్ళ థింకింగ్ ఎబిలిటీ అనేది ప్రైమరీ. మీరు మీ పిల్లల మీద కాన్సన్ట్రేట్ చేయండి, వాళ్ళని చదివించండి, చదువు మీదనే డెవలప్ చేయండి. మీరు ఏ ఖర్చు పెట్టినా చదువు మీద పెట్టండి. ఆ పిల్లలు ఏ స్థాయిలోనైనా ఉంటారు. ఆల్రెడీ మీకు తెలుసు, మీరు చదువుకున్నారు కాబట్టి మీరు ఈ స్థాయిలో ఉన్నారు, మీ పిల్లలు ఇంకా పై స్థాయిలో ఉంటారు. అది మాత్రం నేను రియల్గా చెప్పగలను. ఈరోజు నేను కొంచెం బెటర్గా ఉన్నాను అంటే కారణం ఓన్లీ మై ఎడ్యుకేషన్. దేర్ ఈజ్ నో అనదర్ వే. ఓకే, అండ్ అబౌట్ మై సెల్ఫ్, సో నాకే కొంచెం అనిపిస్తుంది, నాకు 2 పిల్లలు. మా బాబు వచ్చేసి 1st క్లాసు, మా బాబు వచ్చేసి 7th క్లాస్. సో మెయిన్ ఏంటంటే, మేబీ దేర్ ఈస్ నో వేరియేషన్ అబౌట్ యూ అండ్ మీ. బికాస్ ఆఫ్ ద రీజన్, ఆఫ్టర్ డిగ్రీ కంప్లీటెడ్ ఐఎమ్ జాయినింగ్ ఇన్ Vidyaniketan school. That's why after degree only completed. Then after I completed PG, after I completed MPhil, I completed B.Ed. After that, I start for marriage. That's why something is late. That only main reason in myself. So anyhow, thank you giving this opportunity to all my senior faculty అని చెప్తుందంటే, యాక్చువల్లీ 2005, 2004, 2005 I completed my PG అయిపోగానే ఫస్ట్ స్టార్టింగ్ విద్యానికేతన్ స్కూల్లో సోషల్ టీచింగ్ చేయడానికి వచ్చాం. అందుకంటే కాబట్టి నాకు సీనియర్ ఫ్యాకల్టీ సార్. ఓకే, 2005, 2006 ఈ బ్యాచ్, ఫస్ట్ బ్యాచ్ మీ 10th క్లాస్ డీల్ చేసిన బ్యాచ్.
సో బికాజ్ ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్ ఫర్ యూ. ఇప్పుడు కాదు ఎప్పుడు లైఫ్ లాంగ్ ఎప్పుడు కూడా మేము మర్చిపోను. అట్లనే విద్యానికేతన్ స్కూల్ నాకు లైఫ్ ఇచ్చింది. ఇంకా టీచర్గా ప్రూవ్ చేసుకుని కూడా స్కూలే మేబీ మిగతా స్కూల్లో చేసుకుండొచ్చు. ప్రజెంట్ కూడా ఐఎమ్ వర్క్ సారీ లిటిల్ ఫ్లోర్ స్కూల్లో వర్క్ చేస్తున్నా. అయినప్పటికీ కూడా మదర్ ఇన్స్టిట్యూషన్ అంటే అది విద్యానికేతనే. ఎందుకంటే లైఫ్ అనమాట, నాకు లైఫ్ ఇచ్చింది. అందువల్ల నాకు టీచింగ్ తెలియదు. కాబట్టి నెక్స్ట్ మీ బ్యాచ్ కూడా నాకు స్పెషల్ బ్యాచ్. చెప్తున్నా ఫస్ట్ మిమ్మల్ని యాన్యువల్ ఎగ్జామ్ ఫేస్ చేసి మిమ్మల్ని వాళ్ళకు ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా జరిగింది. అది మా ఊరి మళ్ళీ. ఓకే, ఐ ఫీల్ వెరీ సాడ్ ఫర్ దట్ థింగ్. చాలా చాలా బాధపడి ఉంటుంది. ఇంకా అది లేకపోతే ఇంకా చాలా హ్యాపీగా అయి ఉంటుంది అనమాట. అదేమో అందరూ తెలుసు మీకు. ఓకే, దానికి మనం చెప్పాల్సిన అవసరం అనుకుంటా. ఓకే, ఎడ్యుకేషన్ విత్ వాల్యూస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రజెంట్ సొసైటీ. ఎడ్యుకేషన్ ప్రతి ఒక్కరు కూడా అందరూ ప్రాజెక్టు ఆల్రెడీ ఇప్పుడే సైన్స్ మ్యాథ్స్ ఆ సైడ్ చూస్తుంది, కానీ వాల్యూస్ అనే వాటిని మర్చిపోతున్నారు. ఇక మీకు తెలుసు కార్పొరేట్ ప్రజెంట్గా మీ పాపలు బాబులు అందరూ కూడా కార్పొరేట్ వైపు పోతున్నారు. కాబట్టి మనకు కావాల్సింది సైన్స్ మ్యాథ్స్. వాట్ అబౌట్ వాల్యూస్ అంతా కూడా మర్చిపోతుంది. కాబట్టి వీటిని కూడా బతికిస్తే అవి ఉన్నా లేకపోయినా వాల్యూస్ ఉంటే మనం తప్పనిసరిగా సొసైటీలో మనం సస్యం కావడానికి ఎక్కువ. విద్యార్థులైనటువంటి మీ అందరికీ ఈ ఆత్మీయ సమ్మేళనం యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. విద్యానికేతన్ స్కూల్ నేను ఇదే విద్యానికేతన్ మిర్యాలగూడ స్కూల్లో మ్యాథ్స్ 1 to 50 చెప్పింది. విద్యానికేతన్ మిర్యాలగూడలో. అయితే ఆ విద్యానికేతన్ మిర్యాలగూడ పైన ఉప్రారము, ఎడవలూరు, హాలియా ఇన్ని చోట్ల ఈ విద్యానికేతన్ స్కూల్ బ్రాంచులు పెట్టేసుకున్నారు. చాలా చక్కటి ఎడ్యుకేషన్ను అందించడం జరిగింది. చాలా మోస్ట్ ఎక్స్పీరియన్స్ టీచర్స్ తోటి విద్యను అందించడం జరిగింది. కానీ కాలక్రమేణా కొన్ని రోజుల్లో ఈ విద్యానికేతన్ స్కూల్ బ్రాంచ్లలో కొంత ఎడ్యుకేషన్ కుంటిపడిపోయింది. అంటే ఆ పెట్టినటువంటి ఆ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో అతను కొన్ని దురలవాట్లకి అలవాటై కొద్దిగా ఇన్స్టిట్యూషన్స్ యొక్క డెవలప్మెంట్ మర్చిపోయారు. ఆ సందర్భంలో త్రిపురారంలో విద్యానికేతన్ స్కూల్లో ఒక మ్యాథ్స్ టీచర్ కావాలి. ఇది అప్పుడు 1 to 7 వరకే ఉండేది అని చెప్పేసి నన్ను త్రిపురారంలో ఉన్నటువంటి విద్యానికేతన్ స్కూల్కు పంపించడం జరిగింది. అప్పటికే 1978లో ఈ స్కూలు ఎస్టాబ్లిష్ జరిగింది. 1978లో నేను త్రిపురారం రావటం 1981లో త్రిపురారం వచ్చాను. వచ్చి ఒక సంవత్సరంలోనే ఇన్స్టిట్యూషన్ మొత్తము డౌన్ పొజిషన్లో ఉన్నటువంటి సందర్భంలో నేను ఆ యొక్క ఇన్స్టిట్యూషన్ ఇదే విద్యానికేతన్ శ్రీ విద్యానికేతన్ ఇన్స్టిట్యూషన్ ఉండి ఆ విద్యానికేతన్ ఇన్స్టిట్యూషన్ని నేను 1200 రూపాయలకి పర్చేజ్ చేశాను. ఆ విధంగా 50-60 ఉన్నటువంటి స్ట్రెంత్ ఆ విద్యార్థులతోటి స్టార్ట్ చేసి మరి కష్టపడి ఆ 70-80 ఉన్నటువంటి స్ట్రెంత్ను నేను 1984 వరకు సుమారుగా ఒక 200 స్ట్రెంత్ను వేశాను 1984లో. అప్పుడు మీరు అన్నట్టుగా మన మోస్ట్ సీనియర్ మోస్ట్ మన అమృతమ్మ గారు ప్రైమరీ స్కూల్కు టీచర్, అంటే ప్రైమరీ స్కూల్లో శిశు క్లాస్కి టీచర్గా ఉండేది. పాపం ఆమె క్లాసులో 80 మంది ఉండేది. మా మధ్యన కూడా అమృతమ్మ టీచరు శిశుడే. చాలామంది మీకు ఆమె అక్షర జ్ఞానం కూడా చేయొచ్చు, అక్షరాభ్యాసం కూడా చేయొచ్చు బహుశా.
టీచర్ వచ్చిన తర్వాత ఆమె యొక్క చిత్తశుద్ధితోటి చెప్పే విధానంతోటి నా స్కూలు దినదినాభివృద్ధి చెందుతూ 300 స్టెప్కి వచ్చేసింది. ఆ విధంగా ఆ విద్యానికేతన్ స్కూల్లో చదివినటువంటి విద్యార్థులు ఈరోజు హై స్కూల్లో చదవనియండి, ఇంకెక్కడన్నా ఏ స్థాయిలో ఏ కాలేజీలో చదివినా సరే, ఏ ఉన్నతమైనటువంటి ఉద్యోగంలో ఉన్నా సరే, తప్పనిసరిగా ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక క్లాసు విద్యానికేతన్ స్కూల్లో చదివినటువంటి విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, నాట్ ఓన్లీ 10th క్లాస్, 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి, 7వ తరగతి ఆ విధంగా చదివి బయటికి వెళ్ళినటువంటి విద్యార్థులు కూడా చాలా కోకొల్లలు ఉన్నారు. వేల మంది విద్యార్థులు 2016 వరకు మన విద్యానికేతన్ పాఠశాలలో చదివారు. మొట్టమొదటి ఈ మండల స్థాయిలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్లో కేవలం ఒక ఏకైక పాఠశాల ఏంటంటే విద్యానికేతన్ పాఠశాల. అసలు ఇంకొక పాఠశాల ఉండకపోయేది. ఆ తర్వాత ఇక కాలక్రమేణా చాలా స్కూల్స్ వచ్చినాయి. ఆ విధంగా ఎన్ని స్కూల్స్ వచ్చినప్పటికీ కూడా మన పాఠశాలలో, మన విద్యానికేతన్ స్కూల్లో మన పూర్వ విద్యార్థులు ఎంత చక్కగా చదివారంటే, ఎంతటి క్రమశిక్షణని నేర్చుకున్నారంటే, ఏ పేరెంట్స్ అయినా సరే, సార్ మా పిల్లవాడిని మీ దగ్గర వదిలేస్తున్నాం, మా పిల్లవాడిని మీరు ఏం చేస్తారో ఎలా చేస్తారో అని చెప్పి నాకు టోటల్గా హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళేది పేరెంట్స్. ఆ విధంగా హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళటం వల్ల నేను కూడా చాలా చిత్తశుద్ధితోటి వీళ్ళు ఎవరో పరాయి విద్యార్థులు కాదు, మన పాఠశాలలో చదివేటువంటి మన విద్యార్థులు, నా సొంతం నా కుటుంబ సభ్యులతో సమానంగా నేను చూసుకునేటువంటి వాడిని. ఏ విద్యార్థి కూడా ఇండిసిప్లిన్ క్రియేట్ చేస్తే అనుక్షణం ఉదయం నుంచి సాయంత్రం వరకు స్టడీ అవర్లు పెట్టి ఏ ఒక్కరు ఇన్స్టిట్యూషన్ కూడా అలవాటైతే ఆ గోళీ ఆడేటువంటి పాట ఆ విధంగా సారు తెలవనటువంటి విషయం కాదు. ఇప్పుడు మన దగ్గర చేసినటువంటి ఉపాధ్యాయులు వీళ్ళంతా అందరూ కూడా మేధావులే. మన స్కూల్లో పాఠశాలలో ఎలా ఉండేది అంటే ఫ్యాకల్టీ ఎక్కడ కూడా నేను కాంప్రమైజ్ కాకపోయేది. నాకు 10 పైసలు మిగలకపోయినా పర్వాలేదు, కానీ నా విద్యార్థులకు అన్యాయం జరగదు, వాళ్లకు సంపూర్ణమైనటువంటి పరిజ్ఞానాన్ని, నాలెడ్జ్ని, విద్యను అందించాలనేటువంటి విషయంతో తప్పనిసరిగా నేను ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా మంచి బ్రహ్మాండమైనటువంటి టీచర్స్ మాత్రమే నేను అపాయింట్ చేసుకునేటువంటి వాడు. క్లాస్లో ఫస్ట్ డెమో ఇచ్చేసి ఆ చెప్పేటువంటి విధానము అవన్నీ కూడా చూసి విద్యార్థులు కూడా నచ్చినట్లయితే అలాంటి ఉపాధ్యాయులు నేను తీసుకొని ఆ విధంగా చక్కటి ఎడ్యుకేషన్ని, చక్కటి క్రమశిక్షణని మీకు ఇప్పించడం అనేది జరిగింది. ఇప్పుడు కేవలము 2005-6 అనేటువంటి బ్యాచే కాకుండా ఎంతోమంది పూర్వ విద్యార్థులు, జనరల్గా మా స్కూల్లో చదివేటువంటి విద్యార్థులు ఇప్పుడు 50 సంవత్సరాల్లో కూడా ఉన్నారని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. ఆ 50 సంవత్సరాలు ఉన్నటువంటి ఆ పేరెంట్స్ వాళ్ళ యొక్క పిల్లలు కూడా నా స్కూల్కి వచ్చి విద్యను అభ్యసించారు. ఆ విధంగా ఏ ఒక్క స్కూల్ లేనటువంటి ఆ రోజుల్లో నేను నా యొక్క 21వ సంవత్సరంలో ఎంటర్ అయ్యి పిల్లలకి నా పాఠశాల, నా విద్యార్థులు, ఇదంతా నా యొక్క కుటుంబము, ఇదే నా ప్రపంచము అని చెప్పేసి నేను ఏకాగ్రతతోటి చిత్తశుద్ధితోటి మీకు మీ అందరికీ చక్కటి ఎడ్యుకేషన్ ఇవ్వడం అనేది జరిగింది. అందులో భాగంగా 2005-6 బ్యాచ్ విద్యార్థులు చాలా చక్కటి క్రమశిక్షణతోటి మా దగ్గర చదువుకున్నారు. అదేవిధంగా నేను ఎలా చెప్తే అలా
మా యొక్క రూల్స్ను పాటించడం, ఆ విధంగా ఎంతో కష్టపడి విద్యార్థులందరికీ విద్యాబుద్ధులు నేర్పినాం. అయితే ఆ చిన్న వయసులో మీరు చేసేటువంటి ఆ బాల్యపు ఆ పనులు అవన్నీ చూసి మాకు ఒక్కసారి గుర్తుకొస్తే చాలా ఆనందం అనిపిస్తుంది. 10th క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. మా పాఠశాల ఇటు విశ్వభారతి పాఠశాల డిఓ గారి దృష్టిలో పడ్డది. వీళ్ళలో మాయ చేస్తున్నారు, లేనటువంటి స్ట్రెంత్నంతా తీసుకొచ్చి రెగ్యులర్గా ఫార్వర్డ్ చేస్తున్నారు అని చెప్పేసి అప్పుడు లక్ష్మారెడ్డి డిఓ అని ఉండేది. ఆ డిఓ దృష్టిలో కూడా మా యొక్క ఈ త్రిపురారం మండలం ఇన్స్టిట్యూషన్లు పడ్డవి. అయితే పని కట్టుకొని ఆ రోజులోనే డిఓ హై స్కూల్కి వచ్చిండు. ఆ సందర్భంలో ప్రకాష్ గారి పేపరు ఉక్కిడి కిరణ్ గారు ఉంది. వచ్చాడు వాడు చక్కగా వచ్చి చక్కగా వీళ్ళ దగ్గరికే పోయిండు. ఇద్దరు లేపాడు కదా, ఇద్దరికి డిమాండ్ అని రాశాడు కొనసాగుతాం. ఆ తర్వాత ఏమి లేదు, ఇంకా అసలు నాకు తెలిసింది నా విషయం. అప్పుడు ఇదేంద్ర బాబు ఎవరు చక్కగా చదివేటువంటి విద్యార్థి ప్రకాష్, మంచి బ్రిలియంట్ స్టూడెంట్, వారికి ఏంటి ఇట్లా రావడం ఇలాంటి సందర్భం అని చెప్పేసి అప్పటికప్పుడు నేను బోర్డ్ ఆఫ్ సెకండరీకి పోయి కొద్దిగా చేంజ్ చేసి నేను వెంటనే వల్ల సప్లిమెంటరీలో రాసేటువంటి అవకాశాన్ని నేను తీసుకున్నాను. ఆ విధంగా మళ్ళీ కూడా బ్రహ్మాండమైన మంచి మార్కులతోటి ప్రకాష్ పాస్ అయ్యాడు. అవన్నీ కూడా ఒక్కోసారి నాకు గుర్తుకొస్తుంటాయి. ఇవన్నీ చాలా చక్కటి, అసలు ఏ కల్చరల్ యాక్టివిటీస్ ఎలాంటి ప్రోగ్రామ్స్ చేసినా సరే వెంకటాచారి స్రవంత్య శివకుమారి యొక్క నాట్య ప్రదర్శన అద్భుతంగా ఉండేది. చాలా చక్కగా నాట్యం చేసేది శివకుమారి. అట్లా ఇంకా చాలామంది విద్యార్థులు చాలా రకాలుగా వాళ్ళ యొక్క ప్రతిభను ఆ రోజు కనబర్చారు. అందుకని ఆ గత స్మృతులను మనము ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, సరే నేను ఏం సంపాదించకపోయినా ఆ రోజులో ఏమున్నది, నెల ఫీజులు ఆల క్లాస్కు 15 రూపాయలు, 1వ తరగతికి 20 రూపాయలు, ఆ విధంగా ఇక 10 రూపాయలు 15 రూపాయలు ఎక్కువగా ఉండేది. 10th క్లాస్కు నేను వచ్చేసి 150 కానించి 250 రూపాయలు నేను తీసుకున్నాను. మరి ఆ రోజుల్లో ఆ రోజుల్లో జీతాలు కూడా అట్టే ఉండేది. అదే బాబా సారు ఆ రోజులో 2000కే చేసిండు నా దగ్గర. ఇది సార్ మన స్కూల్ స్టూడెంట్, ఆయనకి ఇచ్చింది నేను 1200. ఆ విధంగా తిమ్మారెడ్డి సార్ కూడా చాలా తక్కువ జీతంతో చేసిన వ్యక్తి. మరి వాళ్ళ యొక్క మీకు తెలిసే ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ స్పీచు, వాళ్ళ యొక్క హావభావాలు, వాళ్ళ యొక్క నాలెడ్జ్, ఎంత మేధావులైతే వాళ్ళు, ఎంత సీనియర్ మోస్టులు అయితే అంత చక్కటి ఉపన్యాసం మీకు అందించాలి. మన తిమ్మారెడ్డి సార్ కానివ్వండి, బాబా సార్ కానివ్వండి, చాలా చక్కని సందేశాన్ని మీకు అందించారు. నాకు ఇప్పుడు నేను ఎంత గర్వపడుతుందంటే, ఎంత చక్కటి ఉపాధ్యాయులను ఆ రోజు నేను నా యొక్క ఇన్స్టిట్యూషన్లో పనిచేశానని చెప్పి నేను గర్వపడుతున్నాను. చాలామంది విద్యార్థులు కూడా ఒకసారి 10th క్లాస్ బ్యాచ్కి ఎగ్జామినేషన్ నిర్వహిస్తున్నా నేను, నీకంటే సీనియర్ వాళ్ళు. ఏది సమత, ధనలక్ష్మి బ్యాచ్, మంచికంటే సుధాకర్ పిల్లలు ఉన్నారు కదా, ఆ బ్యాచ్ ఇంగ్లీష్ ఎగ్జామినేషన్ రాస్తున్నారు. అప్పుడు ఇదే శాంతినికేతన్ స్కూల్ మెయింటైన్ చేసేటువంటి అక్కిరెడ్డి సార్, అభ్యాస్ స్కూల్ ఇప్పుడు మెయింటైన్ చేసేటువంటి నిరంజన్ రెడ్డి సార్,
వీళ్ళిద్దరు ఏదో పని మీద మన స్కూల్కి వచ్చారు. స్కూల్కు వచ్చినప్పుడు ఈ పిల్లలు ఎగ్జామినేషన్ రాస్తున్నారు. ఆ ఎగ్జామినేషన్ చక్కగా వాళ్ళు ఎగ్జామినేషన్ రాసేటువంటి పిల్లల దగ్గరికి వెళ్ళి పేపర్ చూశారు. పేపర్ చూస్తే నేను ఇచ్చి 15 నిమిషాలు కూడా కాలేదు, కనీసం 30-40 మార్కులు పేపర్ చేసింది. అప్పుడు అడిగారు, జానీ ఏదే నేను ఇంగ్లీష్ ఎవరైనా చెప్పేది, పిల్లలు చాలా చక్కగా ఉంది, రైటింగ్ బాగా రాస్తున్నారు, ఎంతసేపు పేపర్ ఇచ్చారంటే రేటు జస్ట్ ఒక 15 నిమిషాలు అయింది. అప్పటికే 50% పేపర్ చేశారు. ఇంత బాగా చేస్తున్నారు ఏంది, అసలు మీ దగ్గర ఎవరు ఇంగ్లీష్ టీచరు అంటే మా దగ్గర ఫలానా బాబా సార్ ఇంగ్లీష్ చెప్తారు అని చెప్పంటే ఒకసారి పరిచయం ఏమవుతుంది అన్నారు. నేను ఆ విధంగా నిరంజన్ సార్కు బాబా సార్ను పరిచయం చేశాను. 1 సంవత్సరం తిరగక ముందే నా బడి నుంచి వెళ్ళిపోయింది సార్. ఇప్పుడు సార్ ఏమని చెప్తున్నాడు, నాకు బాబు ఏమైనా మెసలు కూడా నాకు పంపుతున్నాడు ఆయన, నాకు సుమారుగా ఒక 20-30 సబ్జెక్టు పీరియడ్స్ చెప్పాల్సి వస్తుంది సోయింగ్ స్కూళ్ళల్లో. సార్ మీరేమో పోయిన తర్వాత తన యొక్క నాలెడ్జ్ బాగా విస్తరించుకొని ఎంత ఫేమ్ అయిందంటే విధానంలో బాబా సార్ అంటే ఒక నాయకుని అపాయింట్మెంట్ అని దొరుకుతుంది, బాబా సార్ అపాయింట్మెంట్ దొరికినటువంటి పరిస్థితి. బాబా సార్ ఒకప్పుడు తెలుగులో మాట్లాడేది బ్రహ్మాండంగా. ఈ ఆల్ఫా స్కూల్ ఆయన నా దగ్గరకు వచ్చిండు, ఏది సలీం సార్, సార్ ఇట్లా సంగతి నేను ఇంగ్లీష్ చెప్తానంటే, సార్ రావయ్యా చెప్పు సార్, 4 పీరియడ్లు మధ్యాహ్నం పూట 7th 8th 9th 10th ఇంగ్లీష్ చెప్పు, ఉదయం పూట ఆల్ఫా స్కూల్ అని మా ఆరి పేరు మీద నేను ఆల్ఫా స్కూల్ అని పెట్టాను. ఆల్ఫా స్కూల్లోనూ అడ్మినిస్ట్రేషన్ మెయింటైన్ చేయి అని చెప్తే సర్పంచ్ సార్ ఇంకా సంతోషం సార్ అని అంటే ఒక 5-6 నెలలు మా ఇంట్లోనే పెట్టుకున్నాం. ఆయన కొన్ని ఇతర కళాలు, కుటుంబ కళాలు ఉండే. అయితే సలీం సారు దగ్గర కూడా నాలెడ్జ్ ఉన్నది. ఒక సందర్భంలో మేము రెడ్డి ల్యాబ్స్ వాళ్ళు ఏం చేశారంటే, సార్ మాకు ఇంగ్లీష్ చెప్పేటువంటి టీచర్స్ లేదండి, ఇంగ్లీష్ మీడియం కావాలి మాకు, మీరు కనుక ఇంగ్లీష్ మీడియం కనుక ప్రొవైడ్ చేసినట్లయితే తప్పనిసరిగా మా యొక్క పిల్లలందరూ కూడా మిర్యాలగూడకు ఇతర టౌన్లకు పోకుండా ఇక్కడనే ఉంటారు సార్, మ్యాక్సిమం మీకు స్ట్రెంత్ కూడా పికప్ అవుతుంది, ఇంగ్లీష్ మీడియం స్కూల్ బాగా నడుస్తుంది, మీరు ప్రొవైడ్ చేయండి సార్ అంటే నేను ఆల్ఫా స్కూల్ పెట్టాను. పెట్టి నా దగ్గర ఉన్నటువంటి 18 మంది స్టూడెంట్స్ని మంచి క్లాస్గా ఉన్నటువంటి ఆ రెడ్డి ల్యాబ్స్ పిల్లల్ని సెలెక్ట్ చేసుకుని ఆ 18 మంది ఇంకా బయట ఊరంతా తిరిగి ఇంకొక 20-30 మందిని మొత్తం 35-40 మంది తోటి నేను ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేస్తున్నాను ఫస్ట్. అందులో ఈ మహానుభావుల్ని పెట్టాను. 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఆ స్కూల్ నడిచింది. నడిపిన నా హ్యాండ్లో మహమూదా మేడం కూడా తెలుసు, మహమూదా మేడం కూడా పోయేది, ఒక పూట పోయేది అక్కడికి. 1 సంవత్సరంలోని జెండాపై కపిరాజు అన్నాడు, ఏది ఇదేముందా నీకు లెక్కలేదు బొక్కలేదు, ఇక్కడ ఏం చెప్పేది ఏం లేదు, చేసేది లేదు, పడేంత నాదే. నేను రిక్రూట్ చేసినటువంటి టీచర్స్ని కూడా తీసుకునేటువంటి పొజిషన్లో లేకపోలేదు. ఆ విధంగా ఆయనే ఎంత ఇంగ్లీష్ మాట్లాడతాడు అని నేను అనుకున్నాను. కానీ ఈరోజు బాబా సార్ ఇంగ్లీష్ ఎక్సలెంట్ ఇంగ్లీష్, అంత మంచిగా మళ్ళీ చాలా చక్కగా అర్థమవుతుంది, అందరికీ అర్థమవుతుంది. చాలామంది ఇంగ్లీష్ మాట్లాడితే కొంతమందికి అర్థం కాదు, కానీ బాబా సార్ మాట్లాడుతున్న మాత్రం ఎక్సలెంట్గా సింపుల్ లాంగ్వేజ్లో అర్థమయ్యేటువంటి రీతిలో చక్కగా మాట్లాడుతుంది. చాలా సంతోషం, నేను చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే ఇంత చక్కటి ఉపాధ్యాయులతోటి మా విద్యార్థులకు నేను ఎడ్యుకేషన్ అందించిన అనేటువంటి గర్వము నాలో తొలగిసలాడుతుంది. సరే, ఏదేమైనా
నా పూర్వ విద్యార్థులారా, ఈరోజు మీరు 10th క్లాస్ అంటే దాదాపుగా 15 సంవత్సరాలు, ఇప్పుడు 20 సంవత్సరాలు అయింది. 35 సంవత్సరాలు, 34 నుంచి 35 సంవత్సరాల వయసులో మీరు ఉండొచ్చు. మీరు ఇప్పుడే చెప్పారు అందరూ కూడా వివాహితులు, అందరి మ్యారేజెస్ అయినాయి. సార్ కూడా చాలా ఇన్స్పిరేషన్గా హిమాలయ సార్ చెప్పారు, సొసైటీ చాలా ప్రమాదకరంగా ఉన్నది. మన ప్రవర్తనే పిల్లల మీద ప్రభావం చూపించేటువంటి విధంగా ఉంటుంది. ఒకసారి మనం కనుక డిసిప్లిన్గా లేకపోతే అతడు బడికి పోయి చదువుకునేటువంటి ఉపాధ్యాయుడు కూడా ఇండిసిప్లిన్గా ఉంటే, ఇటు పేరెంట్ కూడా ఇండిసిప్లిన్గా ఉంటే ఆ ప్రభావము తప్పనిసరిగా మన పిల్లల మీద పడుతుంది. ఇక నవేడేస్ మీకు తెలియదే ఉంది, ఎవరి చేతిలో చూసిన మొబైలే, చిన్నపిల్లల చేతిలో. వాళ్ళకు వచ్చినంత ఆపరేటింగ్ నాకు కూడా రాదు. అంటే బాబు కొనాలి కావాలనగానే వెంటనే వాళ్ళు క్రియేట్ చేసినాక చూస్తారు. అయితే సెల్ ఫోన్లు వాడొద్దు అనేది కాదు, కానీ విపరీతమైనటువంటి ఈ ధోరణి అనేది చాలా ప్రమాదకరం. ఇప్పుడు పిల్లలు ఎట్లా తయారయ్యారంటే చేతిలో సెల్ ఇస్తేనే వాడు తినేటట్టుగా ఈ పరిస్థితి. వాడు సెల్ చూసుకుంటేనే తింటాడు. వాడు ఎంత తినే తెలియదు, ఏం తినే తెలియదు. ఆ సెల్ అయితేనే నేను భోజనం చేస్తాను, ఎక్కువ చేయాలంట. కాబట్టి అలాంటిది ఏదన్నా ఉంటే పిల్లలతో మాటలతోటి చెప్పి వాళ్ళ సందేశం ఇచ్చి వాళ్ళని సక్రమమైనటువంటి మార్గంలో పెట్టేటువంటి బాధ్యత మన మీద ఉన్నది. ఎందుకంటే మనము చూస్తున్నాం సమాజం ఎంత పెడద్రోవ పడుతుందంటే, ఏ పిల్లలైతే తన యొక్క పిల్లల్ని పట్టించుకోరో, ఎంత పెద్ద సమాజంలో సేవలు చేసేటువంటి గొప్ప నాయకుడు కానీ అలాంటి పిల్లలు కూడా ప్రమాదంలో పడిపోతున్నారు. మరి ఎక్కడ ఉంది ఈ ప్రాబ్లమే అంటే, ఎంత గొప్పోళ్ళు అయితే అంత బిజీలో ఉంటారు పేరెంట్స్, తన పిల్లల్ని పట్టించుకోరు. దానివల్ల వాడు ఎక్కడ తిరుగుతున్నాడు, ఏ బజార్లో తిరుగుతున్నాడు, వాడు ఏం చేస్తున్నాడు, ఒంటరిగా ఉన్నప్పుడు ఏం ఆలోచన చేస్తున్నాడు, స్కూల్లో పోయి ఎలాంటి ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు అనేటువంటి ఆలోచన ప్రతి పేరెంట్కు రావాలి. ఆ విధంగా వచ్చినప్పుడే పిల్లల్ని నిఘాలో ఉంచుకున్నటువంటి వాళ్ళం ఉంటాం. ఎప్పుడు కూడా నిఘాలో పెట్టుకోవాలి పిల్లల్ని. పోషణ కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీకు తెలవనటువంటిది కాదు, అందరు మేధావులే, అందరూ కూడా జ్ఞానులే. ఇప్పుడు ఏంటంటే మీరు విద్యార్థి దశ నుంచి ఇప్పుడు ఈ ఏజ్కు పేరెంట్స్ దశకు వచ్చారు కాబట్టి మీ పిల్లల్ని, మీ యొక్క ఆరోగ్యాన్ని సార్ చెప్పినట్టు పొదుపు, బాబాసాహెబ్ చెప్పినట్టు పొదుపు యొక్క లక్ష్యాన్ని, ఆ ఉద్దేశాన్ని కూడా డెవలప్ చేసుకోవాలి. ఇవన్నీ ఇవాళ రేపట్లో ఏమున్నాయంటే, డబ్బు లేకపోతే మనము సమాజంలో ఎక్కడ పనికిరాం. ఇప్పుడు ఏ రోగం రుగ్మత వచ్చినా కూడా లక్షణం ఇదే. ఏమైనా గుంటల స్థలం ఉంటే అమ్ముకోవాల్సి వస్తుంది, లేకపోతే ఎకరం పొలం ఉంటే అమ్ముకోవాల్సి వస్తుంది. మనకు అలాంటి భయంకరమైనటువంటి రోగాలు కూడా వస్తున్నాయి. కాబట్టి డబ్బులు కూడా అడవులుగా నీళ్ళ లెక్క ఖర్చు పెట్టకుండా క్రమ పద్ధతిలో ఒక క్రమశిక్షణతోటి మనము ఉంటూ మన యొక్క కుటుంబాలని సాక్కుంటూ, మన భార్య, మీ యొక్క అర్ధాంగిని ఉంటారు కదా, మీ భార్యలు ఉంటారు కదా, వాళ్ళ యొక్క మాటకు కూడా విలువ ఇవ్వండి. ఎప్పటికైనా సరే నేను చెప్పింది నడవాలి, నేను నా ఇష్టం అనేటువంటి ఆలోచన కాకుండా పరస్పర అవగాహనతోటి teachers and congratulations to your program, but I think you are successful in this program. కానీ ఆ రోజులో ఉన్నటువంటి యొక్క విద్యా విధానం అయితే
ఈరోజు ఉన్నటువంటి విద్యా విధానం అయితే చాలా మార్పులు ఉన్నాయి. కాకపోతే ఆ రోజుల రేంజ్లో మేము చాలా తక్కువ ఫీజులు తీసుకొని నడపడం జరిగింది. అదే ఫీజులు ఆ రోజులు మేము తీసుకున్నట్టయితే ఇలా జాన్పాల్ సార్ ఒక రేంజ్లో ఉండేవారు, అదేవిధంగా మేము కూడా ఒక రేంజ్లో ఉండేవారు. సో కాబట్టి అప్పుడు చదువుకున్నటువంటి యొక్క విద్యానికేతన పాఠశాల విద్యార్థులు ఈరోజు మరి ఏ స్థాయిలో ఉన్నారేమో కానీ సరే ఒక మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరోసారి. ఎందుకంటే ఇప్పటి కూడా మీ యొక్క అభిమాని మాస్టర్లని గుర్తుంచుకొని మరీ ఈ సెలబ్రేషన్ చేసినంటే చాలా కంగ్రాచులేషన్ అండి. సో మరి ఈ యొక్క ప్రోగ్రామ్ని మాకు ఇన్వైట్ చేసేందుకు మీకు కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కాకపోతే ఒకటే, ఎవరు ఏ స్థాయిలో ఉంటారో అనేది తెలియదు, ఏ పుట్టలో ఏ పాముంటుందో తెలియదు. విద్యార్థులకు చదువు చెప్పడమే ఒక లక్ష్యం మాది. కాకపోతే వాళ్ళు దాని నడవడికల్లోని క్రమశిక్షణతో లేదా వాళ్ళు నేర్చుకున్న విద్యని పరిపూర్ణతో ఆ పాఠశాలకు పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తులు ఇందులో మరి ఎంతమంది ఉన్నారైతే నాకే తెలియదు. సరే అందులో ఉద్యోగస్తులు ఉండొచ్చు, లేదా ఇంకా ఏదైనా వ్యాపారం చేయొచ్చు, రకరకాలుగా విద్యార్థులు ఉండొచ్చు. సో కాబట్టి మరి ఈ యొక్క అప్పుడున్నటువంటి యొక్క మీ గురువులను గుర్తుంచుకొని ఈ ప్రోగ్రాన్ని ఏర్పాటు చేసినటువంటి మీకు కూడా తెలియజేస్తుంది. దానివల్ల మీ పిల్లలు కానివ్వండి, ఉదయవారు కానివ్వండి, అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం గురించి ఇక్కడ ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తులు అంటే మాకంటే జూనియర్స్ కావచ్చు, సీనియర్స్ కావచ్చు, వాళ్ళందరి సలహాలు కూడా మీకు కొన్ని ఇవ్వచ్చు. అది మీ యొక్క భవిష్యత్తు గురించే బహుశా ఇంకా క్రమశిక్షణతో కానివ్వండి, కుటుంబ సమస్యలతో కానివ్వండి, ఇంకా వేరే వేరే విధానాలు కానివ్వండి, అందరూ మంచిగా స్థిరపడాలని కోరుకుంటూ ఎలాంటి కనీసము ఇప్పుడున్నటువంటి మనము ఈ జనరేషన్లో 78 సంవత్సరాలు బ్రతకడే మన గొప్పతనం. అది ఎవరంటే మన చేతిలో ఉంది. సో కాబట్టి అందరికీ మరొకసారి ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ఈ 2005, 2006 చెడ్లో నుంచి రాబట్టులాగిన నొద్దరు బ్యాండులు రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు శ్రీవాణి పెట్టిన చెవిల పువ్వులు చదువుల చెట్టు నీడ Here. We miss all the fun, we miss all the joy, we miss you.
ఇక్కడ